పెళ్ళి రెండు కుటుంబాల మధురమైన అనుభవాలకు, ఆనందాలకు చిహ్నం. అలాగే ఇద్దరు వ్యక్తుల కలయిక కూడా కారణం. ఒక కుటుంబ నిర్మాణం కూడా కారణం అవుతుందండి. అలానే ఆడపిల్ల జీవితంలో అతిపెద్ద సంతోషం ఈ పెళ్ళి. నిజంగా అండి, పెళ్ళి అంటారు కానీ ఆడపిల్ల ఆ టైంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. నాది ఇది పెళ్లి చీర అండి. ఈ చీర 5 సంవత్సరాల కిందిదండి. నా పెళ్లి గాజులు కూడా నేను షార్ట్స్లో పెట్టాను. ఈ చీర మా ఆడపడుచు వాళ్ళందరికీ సింపుల్గా అనిపించిందండి. మా అమ్మకేమో పసుపు కలర్ చీరనే పెళ్ళి కట్టుకోవాలనేది మా అమ్మ సెంటిమెంట్. ఇంక ఈ చీర గురించి మా అమ్మకి మా ఆయనకి పెద్ద యుద్ధమే జరిగిందండి. బ్లౌజ్ ఏమో మగ్గం వర్క్ వేపిస్తా అని మా అమ్మ వద్దని, మా ఆయన అటు ఇటని ఆయన మాటనే నెగ్గిందండి. సింపుల్గానే కుట్టించిందండి బ్లౌజు. ఇది నా రిసెప్షన్ చీర అండి. ఈ చీర కూడా చాలానే బరువు ఉంటుంది. ఇంకా తోడొచ్చిన మా అక్కకి కట్టడం రాదు, మా మేనత్త కూతురికి కట్టడానికి రాదు. వాళ్ళకి అప్పటికి పెళ్ళి కూడా కాలేదు. ఇంకా నాకు కూడా కట్టుకోవడానికి రాదు. ఇంకా మాది పెళ్ళి తెల్లారే రిసెప్షన్ అండి. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇంకెవరినైనా అడుగుదామన్నా భయం వేస్తుంది, అమ్మో ఏమని అనుకుంటారా ఏంటి అని. మా అమ్మ వాళ్ళేమో ఇంకా సాయంత్రం వస్తారు కదా, వాళ్ళు వచ్చే వరకు వేరే చీర కట్టుకున్నా అండి. అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇది అమ్మ వాళ్ళు మంచం మీద పెట్టిన చీర అండి. ఇది ఫొటోస్ కొన్ని బాగా రాలేవండి. కెమెరామెన్ పోతా అని హడావిడిలో అసలు ఫొటోస్ చక్కగా తీయలేదు. ఈ చీర నా నల్ల పూసల చీర అండి. అంటే తాళి విప్పి మళ్ళీ నల్ల పూసలతో గుచ్చి వేస్తారు కదండి, అప్పుడు కట్టుకున్న చీర ఇది. ఈ చీర కూడా దీనికి టాజిల్స్ ఉండడం వల్ల చాలా బరువు ఉంటుందండి. ఇది కూడా చీర. ఇంకా ఇది గ్రీను పింక్ కాంబినేషన్. ఇది కూడా బాగుంటుందండి చీర, కానీ బరువు ఎక్కువ. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ రిసెప్షన్ రోజు నన్ను వదిలేసి వెళ్తూ ఉంటే అసలు ఎంత ఏడుపు వచ్చిందో, వామ్మో. అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తోడొచ్చిన మా అక్క, మా మేనత్త కూతురు కూడా వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళ మధ్యలో నేను ఎలా ఉండాలి? అందరూ కొత్త కొత్త కదండి. ఇంకా నాకు ఒక పక్క భయం అవుతుంది, ఇంకో పక్క ఏడుపు కూడా వస్తుంది. ఇంకా ఈ చీర విషయానికి వస్తే, ఇది నాకు అంటే అమ్మ వాళ్ళు 5 చీరలు పెడతారు కదండి, ఇది 4వ చీర. ఈ చీర ఫుల్ వెయిట్ ఉంటుందండి. ఇది కూడా ఇంక ఇది కట్టుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్తే మా ఆయన మధ్యలో ట్విస్ట్ ఇచ్చి, ఇంకా ఎక్కడికన్నా తిరగడానికి వెళ్దామా అన్నాడు. ఇంక ఈ పట్టు చీర కట్టుకొని ఏం తిరగడానికి వెళ్తాం? అట్లయినా ధర్మపురి గోదావరి చూడడం నేను అదే ఫస్ట్ టైం అండి. ఇంకా అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళినాక కొంచెం సేపు కూర్చొని స్వీట్ కన్ తిని తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు 7 అయిందండి. ఈ చీర కట్టుకున్న ప్రతిసారి కూడా నాకు ఆ గోదావరి జ్ఞాపకం వస్తుందండి. నిజంగా గోదావరి ఒడ్డున కూర్చున్నానే కానీ ఈ చీర నాకెందుకురా బాబు ఇలాంటి చీర కొన్నారు, ఇది ఇంత బరువు ఉంది అనిపిస్తుంది నిజంగా అండి. ఇంకా ఈ చీర విషయానికి వస్తే ఫస్ట్ టైం అండి, అంటే మా పెళ్ళి తర్వాత, మా పెళ్ళి నవంబర్లో అయిందండి. దసరా అయిపోయింది అప్పటికే. ఇంకా మళ్ళీ వచ్చే దసరాకి మా ఆయన ఫస్ట్ టైం కొన్న గిఫ్ట్ అండి ఈ చీర. ఇంక ఈ చీర అంటే ఆయనకు చాలా ఇష్టం, కానీ ఆయన కూడా ఇంత బరువు చీర తెస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అండి చీర బాగుంటుంది కానీ దీని వెయిట్ మోయలేను నేను. దీని బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చింది. ఈ చీర చూడడానికి బాగుంటుంది. పింక్ శారీస్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో కూడా తెలియదండి, లెక్క పెట్టడానికి కూడా లేదు. పింక్ అంటే నాకు అంత పిచ్చి. అందుకనే ఆయన కూడా అదే చీర తెచ్చారు. ఆయన నిజంగా అండి చాలా చీరలు నాకు తెలియకుండానే తెస్తారు. అంటే ఆయనకు నచ్చితే చాలు అలా తెస్తారు. ఆయనకు నచ్చే ప్రతిదీ కూడా నాకు నచ్చుతుంది. మేము ఎటన్నా వెళ్ళినా సేమ్ కలర్ ఆయనను కూడా షర్ట్ వేపిస్తాను నేను. మాకు అలా మ్యాచింగ్ కొనుక్కోవడం అలవాటు అయిపోయింది. ఒకరి బట్టలు ఒకరు సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు కదండి. భార్యాభర్తలు మంచి అండర్స్టాండింగ్ ఉన్నారని వేసుకునే బట్టలను చూసే తెలుస్తుందట. ఇది నిజమా కాదా నాకైతే తెలియదు, కానీ మా ఆయన బట్టలు సెలెక్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.